వదిలే అబ్బాయి, మా వారు బ్యాడ్ గా ఫీల్ అవుతున్నారు. అంటే నేను బ్యాడ్ ఫీల్ అవుతున్నానంటే నువ్వు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నావు అనమాట. సారీ అంకుల్, ఇందులో ఆంటీ తప్పేం లేదు. సమయానికి ఆంటీ రాబట్టి కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యాను. నువ్వే కాదు బాబు, ఆంటీ కూడా హ్యాపీగానే ఫీల్ అయ్యాను. నేనే బీపీకి లోన్ అయ్యాను. చూడు, ఈసారి మా ఆవిడ్ని వాటేసుకున్నావంటే మా కుక్క కాదు, నేనే నిన్ను కరుస్తా. ఎప్పుడొచ్చారా బుడి? చూసిందా? నాన్న, అంకుల్, కుక్క. నేను కుక్కనా? నువ్వు కుక్క కాదయ్యా, నువ్వు కుక్కని మా వాడి మీదకి ఉసుకెళ్తున్నావు. నేను కుక్కను ఉసుకొలపలేదు, మీ వాడే మా ఆవిడ్ని కసి గొలుపుతున్నాడు. అవన్నీ నాకు తెలీదు. ఇంకోసారి మీ కుక్క బార్డర్ దాటిందో మర్డర్ అయిపోతుంది. పదరా బుడ్డి, పదరా. నడు. ఏమండి, రంగారావు గారికి ఈడొచ్చిన కుర్రాడు కూడా ఉన్నాడేంటి? వాడికి ఈడొస్తే నీకు మూడెందుకే? నీ లోపల పద, కుక్కను వదులుతా. ఎరా, కుక్క ఏం కరవలేదు కదా? కరుస్తే బొడ్డు చుట్టూ 16 ఇంజక్షన్స్. చార్మినార్ లో సింగిల్ మినార్ అని తెస్తున్నా, ఆ కుక్కను ఒక తన్ను తనలేవా? ఒరే, డిగ్రీ ఫినిష్ అయినా ఇంతేనా? నువ్వు మారవా? ఎందుకు మారడు? హైదరాబాద్ వచ్చాడుగా, మీరు మార్చేస్తారు. ఎరా, అక్కడే ఉండి ఏ ఎరువు కొట్టో పొలం కొట్టో చూసుకోక ఇక్కడికి ఎందుకు వచ్చావురా? అమ్మా నాన్నలు వదిలి పల్లెటూరులో ఎంతకాలం ఉంటావు? నాన్నమ్మ సూట్ కేసు అద్దేసింది నాన్న. ఫోన్లే, ఇప్పటికైనా షార్ప్ అవుతావురా. ఇదిగో ఈ షార్పులు గీర్పులు పెట్టకు. ఒరే బుడ్డి, మన ఇంట్లోనే మనకి శత్రువులు ఉన్నారు రోయ్. నువ్వు నా మాట తప్ప ఎవరి మాట వినకు. నువ్వు వెళ్ళి వేడి నీళ్ళు పెట్టు, వీడికి దగ్గరుండి స్నానం చేయిస్తా. సడన్ గా ఆఫీస్ లో ఇన్స్పెక్షన్ ఒకటి తెచ్చిందిరా, లేకపోతే నేనే దగ్గరుండి ఇన్స్టిట్యూట్ లో చేర్చేవాడిని. వాడు వెళుతుంది కాందహార్ యుద్ధానికి కాదు, కంప్యూటర్ క్లాస్ కి. తమర సలహా కోసం వెయిటింగ్. ఆ కుంకుడుకాయ పులుసు ఇచ్చి దయచేయండి. కాళ్ళల్లో పోయికండి. నోట్లో పోస్తానే, నాకు తెలీదు. ఒరే నాన్న, నువ్వు బాగా చదువుకుని మంచి పేరు సంపాదించాలి. నాది మంచి పేరే కదా నాన్న. ఓరి పిచ్చి వసవా, మంచి పేరు అంటే అది కాదురా. బిల్ గేట్స్, సత్యం కంప్యూటర్స్ రామలింగరాజు గారు అలాగనమాట. ఒరే, ఇది సిటీ, బీ కేర్ఫుల్ గా ఉండాలి. ఎలా ఉండాలి? రన్నింగ్ బస్ ఎక్కకూడదు. రన్నింగ్ బస్ ఎక్కకపోతే దొరకదు కదా నాన్న. చెప్తున్నానా, బస్సు ఆగాక ఎక్కాలి. పట్టు. నెల తక్కువ వెళ్తావా? ఎప్పుడు చూసినా తింటూ ఉంటావు. పట్టు కొడుకుని. ఏం మమ్మీ, డాడీ తమ్ముడికి తలంటున్నాడా? ఉన్న జుట్టును ఊడగొడుతున్నాడు ఆయన. సిటీలో ఆడవాళ్ళు చాలా డేంజర్ రా నాయన. అమ్మాయిలకు లుక్ ఇస్తే లైనేస్తారు, ఛాన్స్ ఇస్తే బయట చేస్తారు. ఇదిగో, మగవాళ్ళతో కూడా స్నేహం చేయకు. ముందు బార్లు అంటారు, బీర్లు అంటారు, సినిమాలు అంటారు, షికార్లు అంటారు, క్యాబరేలు అంటారు, జీవితాన్ని సర్వనాశనం చేస్తారు. ఆడాలతోనూ మగాళ్ళతోనూ కాకుండా ఇంకెవరితో స్నేహం చేయమంటా? మీ నాన్నతోనే. ఆత్మ లేకు కాలుతుంది. టిఫిన్ సెటప్ చూడు, పదరా మనం డ్రెస్ చేంజ్ చేసుకుందాం. బొట్టు పెట్టడం మర్చిపోకండి. నీ కూతురికి చెప్పా. నానా, ఎంత ముద్దొస్తున్నావురా? నాన్న బొట్టు పెట్టుకుంటే ఇన్స్టిట్యూట్ లో అమ్మాయిలు ఏడిపించారు కదా. ఏడిసారు, వాళ్ళు ఎలాగా పెట్టుకోవట్లేదు కదా, అందుకే మనం పెట్టుకుంటున్నాం. ఏమే, ఎలా ఉన్నాడు నా కొడుకు? తొత్తు కొడుకులా ఉన్నాడు. ఆ ఎత్తి పొడుపు మాటలే వద్దు. అయినా నిన్న అడగడం నాది బుద్ధి తక్కువ. మీకు టేస్ట్ ఏడిస్తే కదా మా మీద పడి ఆడడం తప్ప. ఒరే బుడ్డి, జాగ్రత్తగా విను. ఇంటి దగ్గర దించిన తల ఇన్స్టిట్యూట్ లో ఎత్తాలి, ఇన్స్టిట్యూట్ లో దించిన తల ఇంటి దగ్గర ఎత్తాలి. అప్పుడు గానీ యాక్సిడెంట్లు అవ్వవు. నువ్వు నా వైఫ్, జన్మలో ఒక్కసారైనా నా వైపు మాట్లాడు. ఒరే, నేను ఆఫీస్కి వెళ్తున్నాను, ఇవాళ ఫస్ట్ డే కదా, వినాయకుడి గుడికి వెళ్ళి నమస్కారం పెట్టుకున్నాడు మంచిది. అలాగే. వస్తా.